करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय वारिचारी स्थले क्षिप्तः जलौकस इवोद्धृतः सर्वथा वेपते चित्तम् प्रहातुं मारधाम तत्। మారా వచ్చింది. మారా అనే మాట బుద్ధిస్ట్ లిటరేచర్కి వెరీ యూనిక్ ఎక్స్ప్రెషన్. అది ఎలా అయితే శ్రీకృష్ణుని భగవద్గీతలో కామ అనే ఎక్స్ప్రెషన్. సో కామ ఏష క్రోధ ఏష ప్రసిద్ధమైన శ్లోకం. అంతేకాకుండా కామక్రోధోద్భవం వేగం అని అలాగా అని కూడా మనకు భగవద్గీతలో కనపడుతుంది. తర్వాత భాష్యకారులు తోట కోట్ చేశారు, ఏదో బృహదారణ్యక భాష్యంలోనూ అక్కడ కామ్యాంస్త్యజేత్ అని విధి, కామ్యకర్మలను విడిచిపెట్టవలెను అని. అలాగే ఉపనిషత్తులలో కూడా మీరు కామశబ్ద ప్రయోగం ఉంటుంది, మారశబ్ద ప్రయోగం ఉండదు సంహౌ. సో బృహదారణ్యకోపనిషత్తులో ఒక శ్లోకం, ఒక మంత్రం చాలా ప్రసిద్ధమైనది. అత్ర బ్రహ్మ సమశ్నుతే అని ఉంటుంది. యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్య హృదిశ్రితాః అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇంకా మూడో లైన్ ఉంది కాబట్టి అక్కడ కామాహ హృదిశ్రితాః కామశబ్ద ప్రయోగం మీకు ఉపనిషత్తులో కనపడుతుంది. అలాగే భాగవతంలో భారతంలో ప్రసిద్ధమైన శ్లోకం నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి ఇత్యాదిగా ఆ కామ నిరాకరణము మనకు కనపడుతుంది. తర్వాత ఒక శ్లోకం, ఒక కథ కూడా దీని నుంచే వచ్చినది. శివుడంటే జీవుడు ఇక్కడ శివుడు అక్కడ ఉండడం అన్నది అటువంటి ద్వైతము అది కల్పితము. జీవుడు ఎక్కడ ఉంటాడో శివుడు అక్కడే ఉంటాడు. జీవుడిని విడిచిపెట్టి శివుడు ఉండలేడు. దీన్ని వేదమంత్రాల్లోనూ అక్కడ కూడా జీవుణ్ణి శివుణ్ణి సఖాయౌ అని వర్ణిస్తారు. అంటే సహఖ్యాయంతే, ఒకడిని చెప్తే ఇంకొకడిని చెప్పాల్సిందే. సఖాయౌ సఖాయౌ సఖాయ. సో ద్వాసుపర్ణ సయుజ సఖాయ అంటే సఖాయం. ఒకళ్ళని చెప్తే రెండో వాళ్ళని చెప్పాల్సిందే. ఎందుకు ఇద్దరు కలిసి ఉంటారు, విడతీసి ఉండదు. కాబట్టి మరి కైలాసం ఇదే, హృదయమే కైలాసం. దేహము బ్రహ్మపురము, హృదయము కైలాసము, హృదయమే వైకుంఠం కూడా. ఇక్కడ కుంఠ అనేది లేదు. మిగతా కుంఠ యస్మాత్ తత్ వైకుంఠం, హృదయమే వైకుంఠం. ఇక్కడే శివుడు ఉంటాడు. మరి ఇక్కడ జీవుడు ఉన్నాడు కదా. ఒక కత్తిలో, ఒక ఓరలో రెండు కత్తులు ఎలా ఉంటాయి? ఇక్కడ ఉన్నది శివుడా జీవుడా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని కనుక మీరు నిలదీస్తే దానికి భాష్యకారులు ఏమో సమాధానం చెప్తారంటే శివుడే ఉంటాడని చెప్తారు. జీవుడు అనేవాడు ఎవడూ లేడండి, ఊరికే మీ భ్రమ తప్ప. ఆ శివుడే ప్రవేశశ్రుతిలో ఉన్నాయి కదా. దీని మీద ఐతరేయోపనిషత్తులో ఆ ప్రవేశశ్రుతి విచారము చాలా విస్తారంగా ఉన్నది, చాలా బాగుంటుంది కూడా. సరే, తైత్రీయంలో ఉంది, బృహదారణ్యకంలో ఉన్నది. ప్రవేశించిన వాడు ఎవడు? శివుడు. ప్రవేశించిన వాడు శివుడైతే ఉన్నది జీవుడు అవుతాడా శివుడు అవుతాడా? శివుడే అవుతాడు. కానీ ఆ శివుడు జీవుడు రూపంగా పరిగణింపబడతాడు, జీవుడుగా తెలియబడుతూ ఉంటాడు అజ్ఞానం చేత. కాబట్టి శివుడు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసిన, అలా విమానం అయితే ఎక్కి కైలాసం వెళ్తే అక్కడ ఉంటాడు అలా కాదు. శివుడు అలా రాడు. మరి శివుడు ఎలా వస్తాడు? జీవుడులోంచి శివుడు వస్తాడు. చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మర్రి చెట్టు చాలా పెద్దది. ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం నుంచి వస్తుందా? లేకపోతే కైలాసం నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గింజ నుంచి వస్తుంది. విత్తు గింజ ఎంత ఉంటుంది? చాలా చిన్న కదా. అలాగే శివుడు జీవుడి నుంచి వస్తాడు. ఓ మహాత్ముడు అన్నాడు, అహమస్మి అనేది విత్తనము, ప్రపంచము
లేకపోతే గాడ్, ప్రపంచాన్ని ఉంది, ప్రపంచం మిథ్య, గాడ్ చెట్టు అన్నాడు. ఐఆమ్ ఈస్ ది సీడ్, గాడ్ ఈస్ ది ట్రీ అని అన్నాడు. అని ఐఆమ్ మెడిటేషన్ మీరు చేసుకుంటే మీకు గాడ్ అనుభవానికి వస్తాడని ఆయన ఆ విధంగా చెప్తాడనమాట. కాబట్టి శివుడు అక్కడెక్కడో ఉండడు, జీవుడు ఉన్న చోటు ఉంటాడు, అక్కడ వెతుక్కోవాలి మీరు. యదిదం బ్రహ్మపురం యదంతః తద్విజిజ్ఞాసితవ్యం, తదన్వేష్టవ్యం, తద్విజిజ్ఞాసితవ్యం. ఈ బ్రహ్మపురం ఉన్నది కదా, దాని లోపల దహ్రం పుండరీకం చిన్నది ఉంటుంది, ఒక పుండరీకం అంటే హృదయం. అక్కడ మీరు వెతుక్కోండి, అక్కడ మీకు పరమాత్మ దొరుకుతాడు అని ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ శివుడు కాముణ్ణి దహించాడు. కథది, ఈ కథని చాలా చక్కగా చెప్పారు, అందమైన కథ. ఆ శివుడు కాముణ్ణి దహించాడు. శివుడికి జీవుడికి తేడా ఏమిటి? శివుడు కాముడికి లొంగిపోయాడు, అప్పుడు జీవుడయ్యాడు. కాముణ్ణి దహించి శివుడయ్యాడు. ఇతనా హీ బాత్ హై. అంటే మా చిన్నప్పుడు ఏదో బొమ్మలు వచ్చేవి, అద్దం ఫ్రేమ్ కట్టి, ఇటు తిప్పితే ఓ బొమ్మ ఉండేది, అటు తిప్పితే ఇంకో బొమ్మ ఉండేది, అలా ఉండేది. అలాగే కామానికి లొంగినట్టుగా ఇటు తిప్పారనుకోండి, అదే జీవుడు. కామాన్ని దహించినట్టుగా అటు తిప్పారనుకోండి, అదే దేవుడు. ఈ కథలు ఇవి ఇక్కడి నుంచి ఆ సిల్క్ రోడ్ అంపట మిడిల్ ఈస్ట్కి వెళ్ళాయని అనిపిస్తుంది. అక్కడ కూడా ఈ కాముడు డెవిల్ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఆ డెవిల్ వచ్చి ఆ జీవుణ్ణి, జీవుడు అంటే ఏడం, ఆ జీవుణ్ణి హింస పెడుతుంది. ఆ తర్వాత దేవుడన్నా దేవుడు కొడుకన్నా ఒకటే, దేవుడికి దేవుడు కొడుక్కి తేడా ఏమీ లేదు. ఆ దేవుడు కొడుకు అంటే దేవుడే, ఆ దేవుడిని కూడా పట్టుకుందామని ట్రై చేస్తుంది. సక్సెస్ అవుతుంది యాడమ్ విషయంలో, యాడమ్ అండ్ ఈవ్ విషయంలో. ఆ డెవిల్ ఇట్ సక్సెడ్స్, యాడమ్ ఫెయిల్ అయిపోతాడు. వేరాజ్ దేవుడి విషయంలో డెవిల్ ఫెయిల్ అవుతుంది, క్రైస్ట్ ఫెయిల్ అవ్వడం. అలాగే ఉంటాయి కథలు. అక్కడ డెవిల్, ఇక్కడ కాముడు, అక్కడ మారుడు. బుద్ధిస్ట్ లిటరేచర్లో మారుడు, పురాణిక్ లిటరేచర్లో లేకపోతే హిందూ లిటరేచర్లో కాముడు. సేమ్, దే ఆర్ ఆల్ సిమిలర్. తర్వాత మీరు సంస్కృత సాహిత్యం చూసినట్లయితే కామహ, మారహ ఇవన్నీ పర్యాయ పదములు. అమర నిఘంటువులో కూడా అవి పర్యాయ పదములు. పర్యాయ పదములే అయినప్పటికీ మారహ అన్నాడంటే అది బుద్ధిజం, బుద్ధిస్ట్ లిటరేచర్, నాట్ బుద్ధిజం, బుద్ధిస్ట్ లిటరేచర్. కామహ అన్నాడంటే దట్ ఈస్ గీత, మీనింగ్ ఈస్ ది సేమ్. ఓకే, వర్ణించే విధానం కూడా సేమ్. నేను ఒకటి చేస్తాను, ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు ఆలోచించండి దాని మీద. ఇట్స్ ఓన్లీ ఎన్ ఒపీనియన్. దీని మీద పెద్దలు ఆలోచించి వారి అభిప్రాయాలని మనకు తెలుపుడు చేస్తే మనం నేర్చుకోవచ్చు కూడా. కామదహనాన్ని శివుడు చేశాడు కదా. పౌరాణికులు ఏం చేశారంటే కథలు కల్పించుకుంటూ పోతారు. మీరు పౌరాణిక లక్షణం మరి మీరు మీరు గమనించారో లేదా, మరి ఈ ప్రారంభం నాకే ఉందో నేను ఎరగను. నేను గమనించాను. నేను గమనించింది ఏమిటంటే ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఎ సీడ్ ఆఫ్ ఎ స్టోరీ. చిన్న స్టోరీ ఉంటుంది, ఎ సీడ్ ఆఫ్ ఎ స్టోరీ ఉంటుంది. అది సింబాలిక్గా ఉంటుంది, చాలా సింబాలిక్గా ఉంటుంది. ఓకే, అది ఆ సింబాలిజం మరుగున పడిపోతుంది, స్టోరీ మిగులుతుంది, దాని మెసేజ్ సింబాలిజం మరుగున పడిపోతుంది. ఈ కవులు ఏం చేస్తారంటే దాన్ని అలా పీకి 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 ఎక్కడికో పట్టుకుపోతారు. లైక్ షల్ ఐ టెల్ యూ హౌ, ఈ సృష్టిలో ఉండే సంపద అంతా కూడా పరమేశ్వరునిదే అని ఒక ప్రిన్సిపల్. ఇంట్లో యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ఈశ్వర. సరే, ఈ సంపదకి లక్ష్మి అని పేరు, శ్రీ అని పేరు. శ్రీకి లక్ష్మి అనే మాట తర్వాత వచ్చింది, శ్రీ అని పేరు. ఆ పరమాత్మకి విష్ణు అని పేరు. ఈ సంపద ఆయనదే తప్ప ఇంకెవాళ్ళకి దీంతో సంబంధం లేదు, ఆయనది మాత్రమే అని ఒక ప్రిన్సిపల్. అది వినడానికి చెప్పడానికి చాలా బాగుంది. చూడండి, సంపద అనేది మీ వద్ద ఉన్నది కానీ మీది కాదు. యూఆర్ ఎ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ గాంధీ గారు పెట్టింది. అది ప్రాచీన కాలంలో వాళ్ళు పాపం మహర్షులు అలా భావన చేశారు.
సంపద మనది కాదు, అంతా ఈశ్వరునిదే. దట్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ సేయింగ్ శ్రీ ద ఉమన్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ విష్ణు ద గాడ్. దట్ ఈజ్ ది స్పిరిట్ ఓన్లీ. అంతేగాని విష్ణువు పెళ్ళాడాడని కాదు. పెళ్ళాడడం ఏమిటండి? పెళ్ళాడడం ఇప్పుడు ఆయన హిరణ్యగర్భ రూపంగా జగత్తును సృష్టిస్తే మనుష్యులు, పశువులు, పక్షులు, దేవతలు వీళ్ళందరూ సృష్టింపబడితే వీళ్ళలో ఆ తర్వాత వస్తాయి పెళ్ళిళ్ళు. ఎప్పుడో ఊరికి ముందు ఆయనే పెళ్ళాడాడని కాదు. వెర్రి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్లు ఉన్నది. ఓకే. సో ఎవడో అన్నాడు మాట వరసకు, ఇది శ్రీహి అనపాయని విష్ణోహ అనపాయని శక్తి అనేదో అన్నాడు. అలాగా దాన్ని వీళ్ళు పెర్సానిఫై చేసేసి, పెర్సానిఫై చేయొచ్చు, యూఆర్ అలౌడ్, కానీ ఆ సిగ్నిఫికెన్స్ని మర్చిపోకూడదు. మర్చిపోయి ఇంకా దాన్ని పేకడం మొదలుపెట్టారు. ఆవిడ కోపం వచ్చిందంటాడు ఒకడు, ఇంకొక ఆయన పెళ్ళాడాడు అంటాడు ఇంకొకడు, ఇంకొక ఆమెను పెళ్ళాడినందుకు ఈవిడికి ఆవిడికి అసూయ అంటాడు మరొకడు. వీళ్లకున్న లోకంలో ఉన్నటువంటి వెర్రి, వేలం వెర్రి అంటారు చూడండి, ఇదంతా తీసుకెళ్ళి దేవుడికి పెడతాడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చూడండి. అలాంటి పొరపాటే. మీకు అర్థమైంది కదా, ప్రిన్సిపల్ అర్థమైంది కదా. దిస్ ఈజ్ హౌ ద మిథలాజికల్ లిటరేచర్ టు బిగిన్ విత్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, హైలీ పొయెటిక్, హైలీ సిగ్నిఫికెంట్, హైలీ డైడాక్టిక్. అంటే ఒక సందేశాన్ని కూడా ఇచ్చే శక్తి దానికి గలదు. అటువంటి నైస్ బ్యూటిఫుల్ లిటరేచర్, let us say created by Vyasa. Let us say Vyasa is a title. Vyasa is not a person, it's a title. So let us say one gentleman created it with the title Vyasa. But then తర్వాతి కాలంలో దాని మీద ఎక్స్ట్రాపోలేషన్స్, ఇంటర్పోలేషన్స్, నేనే వ్యాసుండని పేరు పెట్టేసుకుని పుస్తకాలు రాసేయటం, ఇదంతా సాహిత్యం ఈ రకంగా విచ్చలవిడిగా పెరిగి ఆ ఒరిజినల్ స్టోరీ దాన్ని మీరు గుర్తుపట్టలేరు. ఇట్స్ ద స్టోరీ, ఇన్ దట్ స్టోరీ ద ఒరిజినల్ ప్రిన్సిపల్ ఇట్ అపియర్స్ లైక్ ఎ క్యారికేచర్ అంటారు చూడండి, దాని షేప్ అంతా మారిపోయి వికృతంగా తయారై కనపడుతుంది. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ది స్టోరీస్, హ్యాపెండ్. దిస్ ఇస్ ది ప్రాబ్లం విత్ ది పురాణిక్ లిటరేచర్. మన పౌరాణికులు, పండితులు దీన్ని గమనించాల్సి ఉంటుంది. వాళ్ళు ఊరికే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా పురాణ గాథలు చెప్పుకుంటూ పోవడం కాదు. దాంట్లో ఉన్న ఒరిజినల్ స్పిరిట్ ఏమిటి, ఎంతవరకు ఒరిజినల్, ఆ తర్వాత మిగతాదంతా ఏది కల్పితము అన్నది చూసుకోవాలి. నన్ను చూసి పెట్టమంటే నేను చూసి పెడతా, మీకు ఇంకా ఇలాంటి దృష్టాంతాలు చెప్తా. బాగుండదని నేను ఏదో కొంచెం ప్రాబబ్లీ లెస్ కాంట్రవర్షియల్ దృష్టాంతం చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, శివుడే కామనలకు లోబడితే జీవుడు. అవును, కామనలకి లోబడితే శివుడు జీవుడు ఎలా అవుతాడు చెప్తా. ఐ విల్ కమ్ టు దాట్. దెర్ ఈజ్ ఎ ఫిలసాఫికల్ రీజన్ ఫర్ దాట్. ఐ విల్ కమ్ టు దాట్. కామనలకి లోబడిన శివుడు జీవుడు, కామనలను అధిగమించిన జీవుడు శివుడు. ఓకే. కామనలను ఏం చేయాలి? మనం ఈ అగ్ని శబ్ద ప్రయోగాన్ని వాడతారు. కర్మ తీసుకోండి, అగ్ని ఎందు కర్మ హోమం చేస్తారు. అగ్నిముఖా వై దేవాహ, దేవతలందరూ అగ్నియే ముఖముగా గలవారు. ఏ దేవతకి మీరు హవిస్సును సమర్పించాలన్నా అగ్ని ద్వారానే. కర్మకాండంతా అగ్ని చుట్టూ తిరుగుతుంది. ఉపాసనకి రండి, ఉపాసనను కూడా అగ్నిగానే వర్ణించినారు. ఉపాసనాగ్ని చిత్తమాలిన్యమును దహించివేయును అన్నారు. జ్ఞానానికి రండి, మళ్ళీ అగ్నే. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. కాబట్టి జ్ఞానమనే అగ్ని చేత దహింపబడేది కామన. శివుణ్ణి జీవుడి స్థాయికి దిగజార్చేటువంటి కామనయే జ్ఞానమనే అగ్ని చేత దహింపబడుతుంది. అంటే జ్ఞానం లేని చోట కామన ఉంటుంది, అజ్ఞానం నుండి కామన పుడుతుంది. అవిద్య, కామ, కర్మ. శంకరులు ఎన్ని వందల సార్లు చెప్పుకుంటారు అది. అవిద్య నుండి కామము, కామము నుండి కర్మ. అవిద్య, అజ్ఞానం. ఇప్పుడు కామ దహనం చేయాలంటే జ్ఞానం చేస్తుంది. జ్ఞానం అనే అగ్ని
కామ దహనం చేస్తుంది. కాబట్టి దట్ ఈస్ ది బేసిక్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ది ఒరిజినల్ ప్రిన్సిపల్. ఈ జీవుడు మూడవ కన్ను తెరిచి, అనగా జ్ఞాననేత్రమును తెరిస్తే చాలు, అంతే, ఇంకేం చేయక్కర్లా. ఆ మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని, దాని పేరే జ్ఞానాగ్ని, కామనను భస్మం చేసేస్తుంది. వీడు కృతార్థుడైపోతాడు, జీవుడు శివుడైపోతాడు. అది దాని స్పిరిట్. దాన్ని పట్టుకుని ఇంకా సాగతీయడం మొదలుపెట్టారు. ఈ లోపల శైవ వైష్ణవ ద్వేషాలు వచ్చాయి. శైవ వైష్ణవ ద్వేషాలు ప్రారంభమయ్యాయి. రాముడు ధనుస్సు విరక్కొట్టాడు కదా, రాముడు విరక్కొట్టిన ధనుస్సు విష్ణువుది అవుతుందా శివుడిది అవుతుందా మీరు చెప్పండి. మీ తెలివితేటలు నేను చూస్తా, జనరల్ నాలెడ్జ్. ఎవడిది అవుతుంది? శివుడిది అవుతుంది. ఎందుకంటే రాముడు విష్ణువు పక్షం వాడు కదా, కాబట్టి ఆయన విరక్కొట్టిన ధనస్సు శివుడిది అవుతుంది. రాముని భార్యను అపహరించిన విలన్ ఉన్నాడే రావణాసురుడు, వాడు విష్ణు భక్తుడు అవుతాడా శివభక్తుడు అవుతాడా? శివభక్తుడు అవుతాడు. వాడు నాస్తికుడిగా కూడా ఉండడు, శివభక్తుడు అవుతాడు. పాపం వాల్మీకి ఇవేమీ ఎరుగడు, వాల్మీకి ఇవేమీ తెలియవు. సో వాడు శివభక్తుడని, ఆత్మలింగాన్ని అర్చించాడని, ఇవన్నీ ఈ కమలాకర కామేశ్వరరావు గారి సినిమా నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి. ఇవేమీ వాల్మీకి ఎరుగడు. వాల్మీకి ఏ పాపం ఎరుగడు పాపం. ఆయన ఎక్కడికి పట్టుకుపోయారు ఆ కథని? కాబట్టి ఇప్పుడు శివుడు తగలబెడితే, కాముడిని శివుడు తగలబెడితే విష్ణువు ఏం చేయాలి? ఆపోజిట్. కాంగ్రెస్ పార్టీ ఒకరిని ఎక్స్పెల్ చేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? వాడిని తమ పార్టీలో చేర్చుకుని ఏదో పొజిషన్ ఇస్తారు. ఇది వయసు వెర్స. కాబట్టి శివుడు తగలబెట్టాడు కదా కాముడిని, కాబట్టి ఇప్పుడు విష్ణువు ఏం చేయాలి? ఆ కాముడికి ప్రాణాన్ని పోస్తాడు. అందుకోసం విష్ణువు కృష్ణుడుగా పుట్టి ఎవరో ఒక అమ్మాయిని వెళ్ళాడు. ఆ అమ్మాయి యందు ఈ కాముడిని కొడుకుగా కని వాడికి దేహాన్ని కల్పిస్తాడు. శివుడు తగలబెట్టింది ఏమిటో తెలుసునా? దేహం. లుక్ ఎట్ దాట్. ఈ స్టోరీలు ఇలా పోతూనే ఉంటాయి. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పోయింది? పాయింట్, యూ గాట్ ది పాయింట్. సో ఈ స్టోరీలని మనం కాషస్గా అర్థం చేసుకోవాలి. ది పాయింట్, ది స్పిరిట్ ఆఫ్ కామదహనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్ ఈజ్, ఆ కామనలకు లోబడి ఉన్నంత వరకు నేను జీవుడను. కామనల నుండి బయటపడితే నేనే దేవుడను. చెట్టు విత్తు నుంచి వస్తుంది, శివుడు జీవుడి నుంచి వస్తాడు. జీవుని యొక్క ఫుల్ పొటెన్షియల్ ప్రకటమైతే దాని పేరే శివుడు. దీనే వివేకానంద స్వామి అన్నాడు, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఆ డివినిటీ ఇప్పుడు ఎక్కడుంది? సోల్లో ఉంది, కానీ పొటెన్షియల్గా ఉంది, మేనిఫెస్ట్ కాలేదు. మరి ఈ గ్రంథములు, ఈ పురాణములు, ఉపాసనలు, పురాణములు కాదు, ఉపవాసములు, ఉపాసనలు, కర్మలు, ఇవన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటి? ఆ డివినిటీని ప్రకటించుటయే. మేనిఫెస్ట్ ద డివినిటీ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ వివేకానంద స్వామి. ఇప్పుడు చెట్టు ఎక్కడుంది? మర్రి చెట్టు ఎక్కడుంది? విత్తనాల్లో ఉంది. అట్ ది అప్రోప్రియేట్ టైం ఆ విత్తనం నుంచి ఆ మర్రి చెట్టు మేనిఫెస్ట్ అవుతుంది. అలాగే శివుడు జీవుడి నుంచి మేనిఫెస్ట్ అవుతాడు. హౌ? అవిద్యా కామ కర్మ. యు స్ట్రైక్ ఎట్ కామ బై విద్య రాగానే, జ్ఞానం రాగానే అవిద్య పోయి కామా పోతుంది. కామా పోతే కామా ఇన్స్పైర్డ్ కర్మలన్నీ పోతాయి, కర్తృత్వం పోతుంది, భోక్తృత్వం పోతుంది, అన్ని పరిచ్ఛేదములు నశించిపోతాయి. వాడు శివుడుగా వెలుగొందును. ఇది దాని వెనుకొండ స్పిరిట్. ఇక్కడ బుద్ధ భగవానుడు ఏమంటున్నాడంటే, కోరికలు విడిచిపెట్టండి అంటే గిలగిల్లాడిపోతారు జనాలు. కోరికలు విడిచిపెట్టండి అంటే, నేను కోరికలు విడిచిపెట్టండి అని పాఠం చెప్తుంటే ఒకడు అన్నాడు లేచి, ఇదంతా కూడా కంట్రీ క్లబ్ వేదాంత, టు టెల్ యూ ఫ్రాంక్లీ. ఒకడు అన్నాడు లేచి, ఏ స్వామి, అన్ని కోరికలు విడిచిపెట్టక్కర్లేదు, కొన్ని విడిచిపెడితే సరిపడుతుంది. ఓ, ఈజ్ ఇట్ లైక్ దాట్? ఐ డోంట్ థింక్ సో. బట్ హౌ డూ యూ మేక్ ఎ డిస్టింక్షన్? వేటిని విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెట్టాలి? శ్రీకృష్ణుడు అలా చెప్పలేదుగా. ఆయన సర్వాన్ కామాన్ మనోగతాన్ అని మనస్సులో ఎన్ని కామలు ఉంటే అన్నీ వదలబారేమని చెప్పాడు. మరి నువ్వేమో కొన్నింటిని అంటున్నావు.
అంటే బంధించే కోరికలను విడిచిపెట్టాలి, బంధించని కోరికలను అట్టిపెట్టుకోవాలి. ఓహో అలాగనా? నేనన్నాను నువ్వు అంటున్న క్లాసిఫికేషన్ ఎక్కడ లేదు అలాగే శాస్త్రంలోనూ. నువ్వేదో శాస్త్రం చదివినట్టు నాకు చెప్తున్నావు. ఇట్ ఈజ్ నాట్ దేర్. నేను నీకు ఒక మాట చెప్తా, యూ చేంజ్ యువర్ లాంగ్వేజ్. కోరికలు బంధించును అని రాసి పెట్టుకో ఎక్కడైనా గోడ మీద. బంధించే కోరికలు బంధించును కాదు, కోరికలు బంధించును. ద డిజైర్స్ బైండ్ ద పర్సన్ టు ది సంసార అని చెప్పాను. చెప్తే దాని మీద మళ్ళీ ఏదో కొంత రెసిస్టెన్స్, ఇదో సమస్య. రెసిస్టెన్స్ పాఠం విని నేను మీ ఇంటికి వచ్చి చెక్ చేశానా? మీరు నాకు పాఠం ఎప్పుడైనా నేను ఎవరినైనా చెక్ చేశాను? నేను శుద్ధ అమాయకుడిని. నేను పాఠం చెప్పేసి నా దారిని నేను పోతుంటే నేను వచ్చి చెక్ చేసి నిన్న చెప్పిన పాఠం నువ్వు సరిగ్గా ఫాలో అయ్యా లేదా చెక్ చేస్తే నువ్వు యూ షుడ్ కమ్ బ్యాక్ అట్ మీ. ఐ డోంట్ చెక్. మీ కోరికలు మీరు అట్టి పెట్టుకోండి, నేనేవాడిని కాదన్నానికి. వై షుడ్ యూ రెసిస్ట్? యూ షుడ్ నాట్ రెసిస్ట్. యూ షుడ్ లిజన్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. దట్ రెసిస్టెన్స్ పెట్టుకుని శ్రవణం చేస్తే అది శ్రవణమే కాదు. అప్పుడు నేను చెప్పాను రెసిస్టెన్స్ గమనించి చూడండి. యూ స్టాప్ రెసిస్టింగ్, యూ స్టాప్ రెసిస్టింగ్. ఎందుకంటే మీకు తెలీదు. లెట్ మీ సే దట్ ఓపెన్లీ, యూ డోంట్ నో. నీకు శాస్త్రం తెలియదు, నువ్వేమో వేదం చదివినవాడివి కాదు, ఉపనిషత్తులు చదివినవాడివి కాదు, నువ్వేదో కంప్యూటర్ ఇంజనీర్ ఏదో చేసావు గొప్పవాడివి. నీకు వేదశాస్త్రాల గురించి నీకు తెలుసున్నది అల్పము. సంస్కృతం నీకు వచ్చినా, నీకు ఎన్ని శబ్దాలు వచ్చినా చెప్పు నాకు. నీ సంగతి ఏమిటో నేను చూస్తా. నాకు శబ్దాలు ఏం రావు, మరి కూర్చో అయితే మాట్లాడు. డోంట్ రెసిస్ట్, విను, నీకు తోచింది నువ్వు చేసుకో. శాస్త్రము కామనలను విభాగం చేసి కేటగిరీ చేసి ఇవి అట్టి పెట్టుకోండి, ఇవి అట్టి పెట్టుకోవద్దు అని చెప్పలేదు అలా. దెర్ ఈజ్ నో సచ్ థింగ్. మీకు అర్థం కాదు. జిజ్ఞాస కూడా ప్రొఫెషనల్గా చెప్పారు. జ్ఞాతుమిచ్చ, దాన్ని అధ్యాస అన్నారు. జిజ్ఞాస అనే అధ్యాస పెట్టి మిగతా అధ్యాసనలన్నింటినీ తీసేయటం కోసం అహం జిజ్ఞాసు అనే అధ్యాస పెట్టారు. అహం పితా మాతా పుత్ర ఇలాంటి అధ్యాసనలన్నింటినీ కొట్టిపారేయడం కోసం అహం జిజ్ఞాసు, నన్ను నేను తెలియగోరుచున్నాను అని ఈ అధ్యాస మిగతా అధ్యాసనలన్నీ తీసిపారేస్తుంది. ఫైనల్గా ఈ అధ్యాస అడ్డుపడుతుంది తెలుసిన, జిజ్ఞాసుత్వము అడ్డుపడుతుంది. నేను తెలియాలనే కోరికను కూడా విడిచిపెట్టాలి. దాన్ని కూడా విడిచిపెట్టినప్పుడు మాత్రమే నీకు స్వరూపం తెలుస్తుంది. అంచేతను జిజ్ఞాస కూడా బంధిస్తుందిరా. యు నో ఇట్. A point comes where jignasa becomes the obstacle. Being a desire, జ్ఞాతుం ఇచ్ఛా, ఇచ్ఛా ద్వేష సముత్థేన అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ ఇచ్ఛ నుంచి పుట్టిందంటే ఏ ఇచ్ఛ అయినా కూడా బంధమే అవుతుంది. కాబట్టి బంధించే కోరికలు కాదు, కోరికలు బంధించును. కాబట్టి ఈ అతి తెలివితేటలు వదిలిపెట్టి యు గెట్ ది పాయింట్ అని నేను ఇలాగే చెప్తానండి. నేను డైరెక్ట్గానే చెప్తాను. మరి నచ్చకపోతే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఓకే. కాబట్టి ఇక్కడ బుద్ధ భగవానుడు ఏమంటున్నాడు, ఈ కోరికలు పెట్టుకుని సంసారంలో బతికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసిన, నీటిలో ఇటు అటు ఈదే చేప వంటి వారు వీళ్ళు. ఆ చేప నీటిలో, ఎప్పుడైనా నీటిలో చేప ఈదుతుంటే చూసారా ఎంత గ్రేస్ఫుల్గా ఈదుతుంది. ఈ ఫ్యాషన్ వాక్ చేస్తారు, ర్యాంప్, దాని మీద ఈ అమ్మాయిలు, ఫ్యాషన్ అమ్మాయిలు వాక్ చేస్తారు చూడండి, ఎంతో గ్రేస్ఫుల్గా వాక్ చేస్తారని అందరూ అంటారు. నాకేమో ఐ డోంట్ నో ఇట్, నాకు అలా అనిపించలేదు కూడా. అలాగా ఫ్యాషన్ అమ్మాయిలు వాక్ ఎలా గ్రేస్ఫుల్గా వాక్ చేసినట్టుగా అంత గ్రేస్ఫుల్గా చేప నీటిలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు అలా సంచారం చేస్తూ ఉంటాం. మధ్యలో చిన్న చేప ఏదైనా కనపడితే పట్టుకుని మింగుతుంది. పెద్ద చేప పెద్ద చేప పేరు వినేప్పటికి భయపడుతూ బతుకుతూ ఉంటుంది. పెద్ద చేపకి భయపడుతూ ఉంటుంది, చిన్న చేపని మింగడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని తీసి ఒడ్డున వేస్తే ఏమవుతుందో చేప ఇలా కొట్టుకుంటుంది, వేపతే కొట్టుకుంటుంది. మళ్ళీ నీళ్లలో పారేస్తే మళ్ళీ గ్రేస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ నీళ్లలో పారేయడం దృష్టాంతం కాదు, ఒడ్డును పారేయడమే దృష్టాంతం. కొట్టుకుంటుంది.
ఆ రకంగా ఈ సంసారుల్ని నువ్వు సంసారం నుంచి బయటికి రా, సకల కామనలను విడిచిపెట్టేయి అని చెప్తే అలాగా గట్టు మీద పారేసిన చేపలాగా కొట్టుకుంటారు. ఎందుకంటే కామనామయమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. కొంతమంది ఉంటారు, నేను లేడీస్ అంటే అదేదో మేల్ షావనిజం అని అనుకునే ప్రమాదం ఉంది. ఆ దృష్టితో అంటలేదు, మామూలుగా లోకంలో ఉన్నదాన్ని చూసి అంటున్నా. కొంతమంది లేడీస్, ఫ్యాషనబుల్ లేడీస్ షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ అంటే మరి కామనే కదా, నాకు అది కావాలి అని ఏరి కోరి తెచ్చుకోవడమే కదా. షాపింగ్కి వెళ్తారు. వెళ్ళేప్పుడు ఎందుకు షాపింగ్కి వెళ్తున్నారో తెలిసిన విషయము వస్తువులు అవసరమై కాదు, ఫ్యాషనబుల్గా ఉంటుంది. షాపింగ్ చేస్తుంటే ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఇంట్లో 100 చీరలు ఉంటాయి, ఇంకో 4 చీరలు కొని పట్టుకురావచ్చు, ఫ్యాషనబుల్గా ఉంటాయి. పురుషులు అలాగే ఉంటారు, దీనికోసం స్త్రీలే కనక్కర్లేదు. కాబట్టి ఈ కామనా ప్రపంచంలో ఉంటారు ఆ పురుషులు కానీ స్త్రీలు కానీ, ఆ ఫ్యాషనబుల్గా అదో దాంట్లో చిక్కుకుని ఉంటారు. ఆ వలలో చిక్కుకుని ఉంటారు. వాళ్ళకి తెలియదు మేము వలలో చిక్కుకుని ఉన్నాము అని వాళ్ళు ఎరుగరు. దాంట్లో ఆ వ్యామోహంలో పడి దాంట్లో చిక్కుకుని ఉంటారు. వాళ్ళ పర్సు లాగేసుకుని, వాళ్ళ సోషల్ స్టేటస్ లాగేసుకుని, అన్ని కామనల్ని విడిచిపెట్టండి రా అని గట్టి మీద పారేసిన చేపలాగా అయిపోతారు. తట్టుకోలేరు. మీరు అలా ఉండకండి, మీరు అలా ఉండొద్దు. మీరేం చేస్తారంటే ఆ కాముడు ఉన్నాడే మారుడు, వాడు మారతా హై, వాడు మారనే వాళ్ళ హై, ఇస్లియే వాడికి మారహ అని పేరు. సో వాడు ఏం చేస్తాడంటే వాడిని మీరు పట్టుకోండి, వాడి సోర్సు, వాడి ఆరిజిన్తో సహా అవతల పారేసేయండి. మీ మనస్సులో అట్ట పెట్టుకోకండి. మీ మనస్సులో ఆ మారుణ్ణి పెట్టుకుంటే ఆ చేపకి పట్టిన గతి మీకు పడుతుంది. కబడ్దార్ అని శ్లోకం. అయితే కామనలు ఉంటే జీవుడు, కామనలు లేకుంటే శివుడు చెప్తా. ఐ విల్ కమ్ టు దాట్. ఓకే. వారిచారీ స్థలే క్షిప్తః జలౌకసః ఇవ ఉద్ధృతః సర్వథా వేపతే చిత్తం ప్రహాతుం మారధామ తత్. ముందు దృష్టాంతం. జలౌకసః నీటి చెరువు నుండి, జలాశయం నుండి అన్నమాట, నీరున్న చెరువు నుండి. ఉద్ధృతః పైకి తీయబడి, స్థలే నేలపై, గట్టుపై, క్షిప్తః పారవేయబడిన, వారిచారి చేప, సర్వథా అన్ని ప్రకారములుగా, వేపతే కొట్టుకొనును. ఏవా అదివలే. అది దృష్టాంతం. ఓకే, అది దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికానికి రండి. మా తత్ అట్టి చిత్తం మనస్సు, మారధామ కాముని స్థానమును, ప్రహాతుం విడిచిపెట్టుటకు, అంటే పూర్తిగా విడిచిపెట్టుటకు. పెట్టేశారు అప్పుడు ఎక్కడ కూడా. ప్రజహాతి, ఈ హాధాతు ఉందే, ఓహాక్ త్యాగే, యుహోత్యాది గణం. అంచేతన దానికి లట్టులో ఆహా రిపీట్ అవుతుంది, అభ్యాస అయ్యి ఆహా కాస్త జా అవుతుంది, జహాతి వచ్చింది. కాబట్టి ప్రహాతు అన్న ఒకే ధాతువు అది. శ్రీకృష్ణుడు జహాతి అన్నాడే, ప్రజహాతి అన్నాడు. లట్టులో ప్రజహాతి అని ఉంటుంది. తుమున్నంతమైతే ప్రహాతు అన్న ధాతు అదే, విడిచిపెట్టుటకు. లాక్, స్టాక్ అండ్ బ్యారెల్, పూర్తిగా విడిచిపెట్టుటకు. అక్కడ భాష్యకారులు చాలా మధురమైన భాష్యాన్ని, చిన్న భాష్యం ఉంటుంది గీతా భాష్యం అంటే, తప్పక గమనించదగ్గది. ఆ ప్రశ్న లేవనెత్తారు. మరి కోరికలన్నీ వదిలిపెట్టేస్తే బతకడం ఎలాగా అనే ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్పారు. ఓ మహాత్ముడు ఈ ప్రశ్నను లేవనెత్తారు. కోరికలన్నీ వదిలిపెట్టేస్తే బతకడం ఎలాగా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన చెప్పారు, చూడురా,
నువ్వు బతుకుకి కోరికలు అక్కర్లేదు, బ్రతుకడానికి వెచ్చములు కావాలి. లాక్డౌన్లో మీకు కోరికలు ఉండాలా, రేషన్ ఉండాలా? రేషన్ ఉండాలి. రేషన్ ఉంటే లాక్డౌన్ గడిచిపోతుంది. కోరికలు ఉంటే లాక్డౌన్ ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఆయన ఏమన్నారంటే, బ్రతకడానికి కోరికలు కాదు నాన్న, పైగా కోరికలు ఉన్నట్లయితే బ్రతుకుని దుర్భరం చేసి పెడతాయి. నీకు బ్రతకడానికి వెచ్చములు కావలేను. ఇప్పుడు మనం లాక్డౌన్లో భోజనం తక్కువ చేసామా, ఎక్కువ చేసామా? ఒకసారి ఎక్కువే చేసినట్టున్నాం. కాబట్టి కోరికలు విడిచిపెడితే బతకడం కష్టం అన్నది తెలివి తక్కువ మాట. ఈ తెలివి తక్కువ మాటనే వేదాంతం పేరుతో పాఠం చెప్పి వాళ్ళని ఏం చేయాలో తెలుసిన, నేనైతే గోడ కుర్చీలు వేయిస్తా. నాకు పర్మిషన్ ఇస్తే అలా వరుసగా గోడ కుర్చీలు వేయండిరా, నేను డైమండ్ పాయింట్కి పోయి క్లాస్ చెప్పుకొని వచ్చేదాకా మీరు గోడ కుర్చీలోనే ఉండండి అని చెప్పేసి నేను క్లాసుకి వెళ్ళిపోతాను. కోరికలు నేను ఆడియన్స్లో కూర్చొని ఉంటున్నాను. దిస్ మ్యాన్ సన్యాసి, ఆచార్యుడు, పైగా ఆచార్య సన్యాసి. ఆ విద్యార్థులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు కోరికలు పెట్టుకోవాలి, కోరికలు ఉండడం అది ప్రివిలేజ్, అది ఇట్స్ ఎ ప్రివిలేజ్. సిగరెట్ తాగడం ఏమిటది? ప్రివిలేజ్. మేము చిన్నప్పుడు మా మిత్రుడు ఉన్నాడు, వాడు సిగరెట్ తాగుతున్నాడు. నేనేమో అలా కళ్ళప్ప నుంచి చూశాను. వాడు తాగుతావా అన్నాడు. వద్దురా అన్నాను. ఎందుకు వద్దన్నానంటే భయం వేసి, అంతేగాని ఏదో ధర్మబుద్ధి కాదు, భయం వేసి వద్దన్నా. కానీ వాడిని చూసి అబ్బా వీడు సాక్షాత్తు దేవలోకం నుంచి వచ్చిన వాడిని నేనేమో ఐస్ అయిపోయాను. వీళ్ళు అలాంటి వాళ్ళు. దీస్ పీపుల్ దే ఆర్ నో బెటర్ దాన్ దట్ గై ఆఫ్ దోస్ డేస్. దే డోంట్ నో. ప్రివిలేజ్. మీరు కోరికలు పెట్టుకోండి. అయితే కోరికలు తీర్చుకోవడానికి మాత్రం ఏదైనా మంత్రాలు జపం చేయటం, అప్పుడప్పుడు చిన్న పూజలు అవి చేసుకుంటూ ఉండటం. అప్పుడు మీరు అలా చేస్తే మీకు గాడ్ యొక్క గ్రేస్ వస్తుంది. ఆ గ్రేస్ ఏం చేస్తుంది? కోరికలు తీరుస్తుంది. అది నేర్చుకోవాలి. అది నేను మీకు పాఠం చెప్తా. బాగుందా? బాగానే ఉంటుంది. మీకంటే నేను నా పాఠం విని విని బాగులేదు, కానీ అక్కడికి వెళ్తే బాగానే ఉంటుంది. ఎంత సమాజాన్ని ప్రతారణ చేయటం కోసమే వీళ్ళు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. లోకంలో చాలామంది ఉన్నారు ఈ జాతకాలు ఇదేనేది ప్రతారణ చేసేవారు. నేను వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడం మానేశాను. ఎందుకంటే వేదాంతం చదువుకుని మేము ఆ వేదాంత ఆచార్యులమన్నవారు ఎప్పుడైతే ఇలా తయారైనారో, వీళ్ళని చూసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద కంప్లైంట్ మానేసి, నాన్న మీ పని మీరు చేసుకుంటారా, మీరు తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కాదు, వాళ్ళ మీద కంప్లైంట్ చేసే హక్కు కూడా లేదు. వీళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి ఆ ట్రాప్లో పడకూడదు. మారధామ, నీ హృదయంలో ఆ మన్మథుడు తిష్ట వేసి కూర్చున్నాడు, చూసుకో. మనోగతాన్ని అన్నాడు ఆయన, శ్రీకృష్ణుడు. మనోగతాన్ని, ఆత్మగతములు కావు, మనోగతములు. అంటే మనస్సులో వస్తాయి కోరికలు. ఆత్మయందు కోరికలు రావు. అంటే అర్థం మీలో రావు, మీ చేత తెలియబడుతూ ఉండే మనస్సులో వస్తాయి. కాబట్టి మీరు సాక్షిగా వాటిని చూస్తే అవతలికి పోతాయి. మీరు వాటిని నెత్తిమీ పెట్టుకుంటే మిమ్మల్ని తొక్కేసి ఆ చేపకు పట్టిన గతిని పట్టిస్తాయి. మారధామ. కాబట్టి చూసుకో, ఏదైనా కోరికలు ఉన్నాయేమో చూసుకో. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. నేను ఒకసారి నాకు అయింది ఓ మంగళం, నాకు ఒక కోరిక ఉండేది. నేను సేలోస్బర్గ్ ఆశ్రమంలో ఉండి పాఠాలు చెప్తున్నాను. అప్పట్లో పూజ్య స్వామీజీ ఉండేవారు. కాబట్టి నేను జూనియర్ టీచర్ని, తర్వాత సీనియర్ టీచర్ అయ్యాను. అవకపోయింది, రోజు పాఠం చెప్తుంటే సీనియర్ టీచరే అవుతారు. నాకు ఒక కోరిక ఉండేది. ఇది మనకి ఈ కోరిక తీరితే బాగుండు. ఆ కోరిక తీర్చుకోవాలని ఒక ప్రెషరు, కోరుకుంటే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తోటి నాలో నేను ఉండలేక అక్కడ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళలో ఒక పెద్ద ఆయనకి చెప్పాను, ఇది నాకు కావాలి, ఐ డిజైర్ దిస్, ఐ వాంట్ టు హ్యావ్ ఇట్.
ఆయన అంతవరకు సామాన్యంగానే ఉన్నవాడు ఈ మాట వినగానే అలా పెట్టాడు ముఖం. ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్, ఐ కెనాట్ ప్రామిస్ ఇమీడియట్లీ, ఐ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ అన్నాడు. ఐ వాజ్ ఎ బిట్ స్టన్డ్. ఎందుకంటే ఈ ప్లేసెస్ ఇవి ఆచార్యుడు పాఠం చెప్తే ఉంది, లేకపోతే లేదు. అక్కడ వచ్చే డొనేషన్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వరు, ఆచార్యుడు చేతికి ఇస్తారు. ఈ ఆచార్యుడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి ఆఫీస్లో పడేస్తాడు, వాడేం అట్టు పెట్టుకోడు. అలా వీళ్ళందరూ అలా బతుకుతున్నవాళ్ళు రియల్లీ. సో అలాగనేప్పటికీ ఓకే, నౌ 2 ఆప్షన్స్ ఆర్ దేర్ బిఫోర్ మీ. లైక్ ఇప్పుడు నేను మీతో అన్నాను చూడండి, దీన్ని ఎదురుకుండా పెట్టి ఐఎమ్ ది ఆచార్య, ఐ బ్రింగ్ ఫండ్స్ టు ది ప్లేస్, హౌ డేర్ కెన్ యూ రిఫ్యూజ్ మై రిక్వైర్మెంట్. కోరిక అనకుండా రిక్వైర్మెంట్ అని పేరు పెట్టచ్చు. నా కోరిక అండం మై రిక్వైర్మెంట్ అని పెట్టి ఐ కెన్ అప్రోచ్. దట్ ఈజ్ వన్ అప్రోచ్. అప్రోచ్ మే సక్సీడ్, ఇట్ విల్. ఇటు వచ్చే వాడికి మన మీద కొంత ద్వేషభావం ఏర్పడవచ్చు, బట్ అల్టిమేట్లీ గ్రడ్జింగ్లీ వాడు మన రిక్వైర్మెంట్ని వాడు ఫుల్ఫిల్ చేస్తాడు. మనం గట్టిగా పుష్ చేయాలి. ఇదొక వికల్పం. రెండో వికల్పం అదేమిటో తెలుసునా? మారధామ ప్రహాతం. ఆ కోరిక, నేను ఆ కోరికను ఎగ్జామిన్ చేశాను. మనోగత, ఇది మనస్సులో ఈ కోరిక పుట్టింది. ఈ కోరిక ఏమిటి? వాట్ ఈజ్ ఇట్స్ నేచర్? డూ ఐ నీడ్ ఇట్? ఏమిటి కోరిక? షుడ్ ఐ ఎంటర్టైన్ దిస్ డిజైర్ ఆర్ షుడ్ ఐ గివ్ అప్ అని నేను అప్పుడే గట్టి మీద పడ్డ చేపనే అయ్యానుగా. ఐ వాజ్ అన్కంఫర్టబుల్ అంటే అర్థం ఏంటండి? గట్టి మీద పడ్డ చేపే కదా మరి. దట్ అక్యూట్ డిస్కంఫర్ట్, ఎ సెన్స్ ఆఫ్ హర్ట్, ఎ సెన్స్ ఆఫ్ ఎంటాగనిజం, ఎ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్, ఫ్రస్ట్రేషన్, అదే చేప. గట్టి మీద చేప అంటే అదే. ఐ లుక్డ్ అట్ దట్ డిజైర్. I forgot about the administrator. Let him do whatever he likes. Let the institutions and organizations, that is not my lookout. My lookout is Maradhama. The place where this desire is lurking. I looked at it, examined, gave it up. ఎగ్జామిన్ చేస్తే అదే పోతుందండి, మీరు గేవ్ అప్ చేయనక్కర్లేదండి. దిస్ ఈజ్ కాల్డ్ శివ. దిస్ ఈజ్ కాల్డ్ కామదహనం. లో బిహోల్డ్, ఐ బికమ్ ఫ్రీ. నేను ఇలా రూమ్లో కూర్చుని 3 మినిట్స్లో ఈ అంతర్మథనం ఒక 3 మినిట్స్, 5 మినిట్స్ కూడా కాదు, 3 మినిట్స్ అయ్యేటప్పటికీ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఎ ట్రెమెండస్ ఫ్రీడమ్. నేను ఇంక రూమ్లో కూర్చోలేకపోయాను. బయటకు వచ్చేసి అలా బయటికి వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్ళి చిన్న రన్ కూడా చేసి వచ్చేసి ఉత్సాహంగా వచ్చి కూర్చున్నాను. I gave up that desire. Now what the administrator will do to me? తర్వాత ఎప్పుడో వాడు వచ్చాడు, ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ అంటాడు. ఐ డోంట్ నీడ్ ఇట్ అని చెప్పాను. ఐ గేవ్ ఇట్ అప్ ఆల్రెడీ. ది మూమెంట్ ఐ గేవ్ అప్ ది డిజైర్, ది అడ్మినిస్ట్రేటర్ లాస్ట్ హిజ్ గ్రిప్ ఓవర్ మీ. దెర్ ఈజ్ నో గ్రిప్ నా. నా జుట్టు ఏమీ ఆయన చేతిలో లేదు. నా జుట్టు ఆయన చేతిలో ఉందనుకున్నాడు ఆయన. లేదు, తర్వాత తెలిసింది ఈయన జుట్టు మన చేతిలో లేదు అని తెలిసింది. ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ అగైన్స్ట్ అనదర్ అడ్వర్సరీ. దెర్ ఆర్ నో అడ్వర్సరీస్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ అడ్వర్సరీ, దట్ ఈజ్ మారహ. కాబట్టి మారధామ మీ హృదయంలో ఉంది. మారధామ అంచేతనే బుద్ధుడు నేను పొద్దున్న చెప్పిందే మళ్ళీ మనం చేస్తున్నాను. You practice a superstitious religion and a superstitious worship to fulfill the earthly desires. That is the religion which Buddha opposed. అంతేగాని మీరు గాయత్రి జపం చేసుకుంటారంటేనో లేకపోతే ఓం నమః శివాయ జపం చేసుకుంటారంటే ఆయన ఏం అపోజ్ చేయలేదు. గాయత్రి లేదు, శివలేడు లేడు అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే యూ యూస్ ద రిలిజియన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ అండ్ ఇన్ ది ప్రాసెస్
హింస కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. దెర్ ఈజ్ వయలెన్స్ ఇన్వాల్వ్డ్. దట్ హీ సెడ్ నో. అండ్ హీ గేవ్ ఎన్ ఆపర్చునిటీ టు ప్యూరిఫై ది రిలిజియన్ ఫ్రమ్ విత్ ఇన్. ఆయన అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే హీ లివ్డ్ ఏ హిందూ అండ్ హీ డైడ్ ఏ హిందూ. ఇదే అప్పట్లో మతాలు అసలు మతం ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు. దేర్ వాజ్ నో రిలీజియస్ ఐడెంటిఫికేషన్. ఈ మధ్యన వాళ్ళు రీసెర్చర్స్ ఒక యాంథ్రోపోలాజికల్ రీసెర్చర్స్ ఉంటారు. యాంథ్రోపాలజీ అంటే సోషల్ గ్రూప్స్ వాటి కస్టమ్స్ని వాటిని స్టడీ చేస్తారు. వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ఏమిటంటే రిలీజియస్ ఐడెంటిటీ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ది వరల్డ్ ఇన్ 5th to 6th century BC. అంతకుముందు రిలీజియస్ ఐడెంటిటీ లేదు. అంటే ఏమైంది, 4th centuryకి బైబిల్ బికేమ్ ఏ బుక్. అంతవరకు బైబిల్ వాజ్ ఇన్ ది ఫోక్లోర్ ఓన్లీ, ఇట్ వాజ్ నాట్ ఎ బుక్. ఏవో 4-5 రీడింగ్స్ తీసుకొచ్చి ఒక బుక్ రూపంగా అర్మాయిక్ లాంగ్వేజ్లో అది ఫస్ట్ టైము బైబిల్ బుక్ కింద వచ్చింది, ఒక స్క్రిప్చర్ కింద. అండ్ దెన్ దేర్ ఆర్ అదర్ స్క్రిప్చర్స్ దిస్ సైడ్ ఆఫ్ ఈస్ట్లో ఇంకా ఏవో స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఇంకా వెస్ట్లో ఏమీ లేదు. స్క్రిప్చర్స్ అంటే ఇక్కడే. దాంతో ఒక రిలిజియన్ వాజ్ షేప్డ్ అవుట్ ఆఫ్ దట్ టెక్స్ట్, అవుట్ ఆఫ్ దట్ స్క్రిప్చర్. ఒక రిలిజియన్కి ఒక షేప్ వచ్చింది, క్రిస్టియన్ అని. అలాంగ్ విత్ ఇట్ అదర్ రిలీజియస్ షేప్స్ కూడా ఫార్మ్ అయ్యాయి. అండ్ దెన్ పీపుల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎ రిలిజియన్. ఇట్ ఈజ్ ఎ ఫినమినన్ విచ్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ 5th or 6th century BC. అంతకుముందు రిలీజియస్ ఐడెంటిటీ అనేది ఏమీ లేదు. గీతలో దేర్ ఈజ్ నో రిలీజియస్ ఐడెంటిటీ ఇన్ గీత. ఇన్ బుద్ధిజం ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఇన్ బుద్ధాస్ టీచింగ్స్, నాట్ బుద్ధిజం. కాబట్టి ఎర్త్లీ సిచ్యువేషన్ని నువ్వేమో సూపర్స్టిషస్ వర్షిప్ బేసిస్ మీద దీన్ని మనకి ఫేవరబుల్గా మార్చుకున్నామనే ప్రయత్నం, డోంట్ డూ దాట్. యు ఎగ్జామిన్ యువర్ మైండ్. చిత్తవర్గ, మైండ్ని ఎగ్జామిన్ చేసుకో. మైండ్ని నువ్వు రెక్టిఫై చేసుకో, ప్యూరిఫై. దట్ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నేను గమనించింది ఈ మధ్యకాలంలో ఈ ధమ్మపదం పాఠం చెప్తున్న సందర్భంలో నేను గమనించింది ఏమిటంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనే ఈ మాట ఒకటి ఉన్నది. ఇది విష్ణు పురాణం నుంచి వచ్చింది. విష్ణు పురాణం ఇది స్టాండర్డ్ పురాణం, అక్కడి నుంచి వచ్చింది. ఇది మహాభారతంలోనూ ఇక్కడ అక్కడ భాగవతంలోనూ ఇలాంటి చోట్ల కనపడుతుంది, అదే భాషలో కనపడుతుంది. ఒకప్పుడు కొద్దిగా పదజాలం మారి, భాష అంటే పదములు మారి కనపడుతుంది. బుద్ధుడు ఎగ్జాక్ట్గా అది చెప్పాడు. సేమ్ థింగ్. యూ ఫోకస్ ఆన్ యువర్ మైండ్, ప్యూరిఫై ది మైండ్, దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. నువ్వు ఒక సూపర్ న్యాచురల్ ఒకటి పట్టుకుని ఆ సూపర్ న్యాచురల్ పట్టుకుని న్యాచురల్ని నీకు అడ్వాంటేజ్గా చేసుకునే ప్రయత్నం చెయ్యకు. యు డీల్ విత్ ది న్యాచురల్ విత్ ఎ ప్యూర్ మైండ్. దట్ ఈజ్ హిజ్ అప్రోచ్. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు, దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ కాన్సెప్చువల్ గాడ్, sometimes called Brahman, sometimes called Atman, which is entirely conceptual. దాన్ని పట్టుకుని డోంట్ నెగ్లెక్ట్ ద ఎర్త్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వాట్ ఈజ్ ది ఎర్త్లీ ఆస్పెక్ట్? మైండ్, బాడీ అండ్ ది సోషల్ ఇంటరాక్షన్స్. దిస్ ఈజ్ ది ఎర్త్లీ ఆస్పెక్ట్. దీన్ని సెటరైట్ చేసుకోవటం మానేసి ఒక బ్రహ్మ, ఆత్మ అని అలా కాన్సెప్చువల్ గాడ్నో లేకపోతే ఏదో పెట్టుకుని నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవద్దు అని కూడా హెచ్చరిక చేసినాడు ఆయన. ఓకే, అది ఇవా అయింది కదా. తత్ అట్టి చిత్తము మారధామ, మారుని స్థానమును ప్రహాతుం విడిచిపెట్టుటకు సర్వథా అన్ని ప్రకారములుగా వేపతే గడగడలాడును, గిలగిలలాడును, నాటి గడగడ గిలగిలలాడును. అదే దీంట్లో ఓ రహస్యం ఉన్నది. అంటే ఏమిటి? మారధామ, డిజైర్స్, ద సోర్స్ ఆఫ్ డిజైర్స్ విచ్ ఇస్ ది మైండ్, ద డిజైరింగ్ మైండ్.
ద డిజైరింగ్ మైండ్ ఈజ్ ఎ డిస్టార్టెడ్ మైండ్. అది గమనించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అద్దం కొనడానికి మీరు మార్కెట్కి వెళ్ళి అద్దం కొనుక్కొస్తారనుకోండి, అద్దం కొనేది ఎందుకు? మన ముఖం చూసుకుందుకు. తర్వాత ఈవేళ కొంటే మొన్నటి నుంచి అద్దాన్ని ముఖం చూసుకుంటూ ఉపయోగిస్తారు. కానీ కొనే టైంలో ముఖాన్ని చూసుకుందుకు అద్దాన్ని ఉపయోగించరు, అద్దాన్ని చెక్ చేసుకుందుకు ముఖాన్ని ఉపయోగిస్తారు. కొనే టైంలో వీళ్ళు ముఖం అలంకారం చేసుకుందుకు అద్దం వాడతారా? కాదు కదా. ముఖం ఇస్ నాట్ ది ఇష్యూ. ముఖం మొన్నటి నుంచి ఇష్యూ. అప్పుడు ఇష్యూ ఏమిటి? అద్దం ముందు నిలబడి నా ముఖం ఇలా పొడుగ్గా కనపడిందా అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఎబరేషన్. లేకపోతే ఇలా కనపడింది, ఇలాగ స్ప్రెడ్ అయిపోయి కనపడిందా, అనదర్ ఎబరేషన్. ఎబరేషన్స్ ఏమీ లేని అద్దాన్ని మీరు చెక్ చేసుకుంటారు. అద్దం చెక్ చేసుకుంటారు, ముఖం చెక్ చేసుకోరు. ముందు అద్దం చెక్ చేసుకుంటారు. అద్దం సాటిస్ఫాక్టరీగా ఉంటే మొన్నటి ఇంట్లో పెట్టుకుని ముఖం తర్వాత చెక్ చేసుకుంటారు. ఓకే. ఈ మనస్సుని మీరు చెక్ చేసుకోండి. మనస్సులో డిజైర్స్ ఉన్నప్పుడు దట్ ఈజ్ ఎ డిస్టార్టెడ్ మైండ్. అది మీకు యథార్థమైన ప్రపంచమును అది చూపించలేదు, డిస్టార్ట్ అయిపోతుంది అది. అంచేతనే వెన్ యూ లుక్ ఎట్ ది వరల్డ్ త్రూ ది నెట్ ఆఫ్ డిజైర్స్, what you see the world is not the real world, is not the actual world which is out there. అది మీరు చూడలేరు. ఈ నెట్ ఏం చేస్తుందంటే చేసి చూపిస్తుంది మీకు. దేర్ఫోర్ మీరు ఏమనుకుంటారు? ఒక రియల్ వరల్డ్లో జీవిస్తున్నాను అనుకుంటారు. నో, యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ది యాక్చువల్ వరల్డ్. రియల్ అన్రియల్ అది వేరే టాపిక్. ది ఫ్యాక్చువల్ వరల్డ్లో మీరు జీవించరు. మీరు you live in a world which is distorted by the desires of the mind. ఎంత హానియో చూడండి దానివల్ల. అంటే మిత్రుడు శత్రువుగా కనపడతాడు, శత్రువు మిత్రుడుగా కనపడతాడు. అది డిస్టార్టెడ్ మైండ్. కింగ్ లియర్లో వస్తుంది ఒక చోట. కింగ్ లియర్కి ఆ కోర్టులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, వేరేదో ఉంది, కెంటో ఎడ్వర్డో ఏదో ఉన్నాడు, ఓ పెద్ద ఆయన సలహా చెప్తాడు. ఏమని? నువ్వేమో ఇద్దరు పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని నెత్తిమీ పెట్టుకుంటున్నావు, మూడో కూతుర్నేమో తరిమేస్తున్నావు. ఇది ఎలా ఉందంటే ఫిజీషియన్స్ అని తగిలేసి ఫౌల్ డిసీజ్ అని నెత్తికెక్కించుకున్నట్లు ఉన్నది అని చెప్తాడు. యూ కిక్ అవే ఆర్ డ్రైవ్ అవే ది ఫిజీషియన్ అండ్ బిస్టో ద ఫీ టు ది డిసీజ్ ఫౌల్ అని చెప్తాడు. అది డిస్టార్షన్ ఆఫ్ ది మైండ్. ఆ డిస్టార్షన్ ఆఫ్ ది మైండ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ డిజైర్స్. మీరు డిజైర్ని సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వాలి. యూ డోంట్ ఫాల్ ఇన్ టు ది ట్రాప్ ఆఫ్ ది కంట్రీ క్లబ్ వేదాంతన్స్. దే డోంట్ నో. దే ఆర్ ఇగ్నోరామసెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్ టు సే దాట్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ డిజైర్స్ అనే నెట్లోంచి ప్రపంచాన్ని చూడడం ప్రారంభిస్తారో మీకు ఆ ప్రపంచము డివైడ్ అయిపోయి కనపడుతుంది. ఎలా డివైడ్ అయిపోతుందో తెలిసిన? ప్లెషర్, పెయిన్ అని డివైడ్ అవుతుంది. ప్లెషర్, పెయిన్ ఆర్ నాట్ అవుట్ సైడ్, బట్ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ప్లెషర్, దట్ ఈస్ పెయిన్. రైట్, రాంగ్ అలా డివైడ్ అవుతుంది బికాజ్ ఆఫ్ యువర్ డిజైరింగ్ మైండ్. ఆ ఎబరేషన్ వల్ల అన్ని రకముల ద్వంద్వములు ఏర్పడతాయి. ఇన్నర్, అవుటర్. సో ఆ డివిజన్ వస్తుంది, దేహంతో ఐడెంటిఫికేషన్ వస్తుంది. అప్పుడు అవుటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్నర్. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ది డిజైరింగ్ మైండ్. మీరు ఫ్యాక్చువల్ వరల్డ్, నేను రియల్ అంటలేదు, అది బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అది వేరే సంగతి. ఫ్యాక్చువల్ వరల్డ్ని మీరు దర్శించాలంటే మీరేం చేయాలో తెలుసిన? ద నెట్ ఆఫ్ డిజైర్స్ నుంచి బయటకి అడుగు వేయాల్సి ఉంటుంది. యూ హెవ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ దెన్ లుక్ ఎట్ ది వరల్డ్. దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద నెట్ ఆఫ్ డిజైర్. అదే అంటున్నాడు ఆయన, మారధామ ప్రహాతు. ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్, ధామా కదా, యూ హ్యావ్ టు గివ్ అప్.
విచ్ మీన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద నెట్ ఆఫ్ డిజైర్. ఏవో కొన్ని కోరికలు ఉంటాయి, అవి ఒక నెట్వర్క్ కింద ఉంటాయి. ఈ కోరికను బట్టి అది వస్తుంది, దాన్ని బట్టి మరొకటి వస్తుంది. అలాగే ఈ నెట్ అల్లినట్టుగా ఉంటుంది. అండర్ ద నెట్వర్క్ ఆఫ్ డిజైర్స్ యు ఆర్ లివింగ్ ఎ లైఫ్. యు స్టెప్ అవుట్ ఆఫ్ దట్ నెట్వర్క్ మీన్స్ నో డిజైర్ ఎట్ ఆల్, నో డిజైర్. అంటే మరి భిక్ష చేస్తావు, భిక్ష నేను చేయను, దేహం చేస్తుంది. మరి దేహానికైనా భిక్ష ఏర్పాటు చేయాలి కదా, నేను చేయను భిక్ష ఏర్పాటు, మనస్సు చేస్తుంది. మైండ్ ఫైండ్స్ ఎ వే టు ఫీడ్ ది బాడీ. బాడీ డిపెండ్స్ అపాన్ ది మైండ్ టు గెట్ ద ఫుడ్. ఇంకో గంటలో భోజనం, ఆకలి వేస్తుంది, భోజనం టైం ఇంకా గంటే ఉంది, మైండ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ మైండ్ విల్ ఫైండ్ ఎ వే టు గెట్ ద ఫుడ్. ఐ am నాట్ కనెక్టెడ్, ఐ am నాట్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఈస్ బిట్వీన్ ది బాడీ అండ్ ది మైండ్. దేర్ ఫార్ భిక్ష విషయంలోనే డిజైర్కి అసలు స్థానమే లేనప్పుడు, తర్వాత దీంట్లో ఇంకొక లా ఉందండి, నేచర్స్ లా. అదేమిటంటే నీకు అనావశ్యకములైన కామనలన్నీ అనావశ్యకములే ఎప్పుడైతే వదిలిపెట్టేస్తావో, జీవయాత్రకు కావలసినవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చెప్పమంటారా మీకు? దృష్టాంతం చెప్తే మీరేమనుకోరు కదా. దృష్టాంతం చెప్పమంటారా? నాకు ఫలానా రుచ్యమైన భోజనము కావాలనేటువంటి అభిప్రాయం లేదు. నన్ను మీరు అడిగితే మీకు ఏ కూర ఇష్టమో అని అడిగితే నేను ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఫలానా కూర నాకు ఇష్టము అనే ఆ స్ట్రక్చర్ లేకుండా అయిపోయింది. దేర్ఫోర్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే. తర్వాత మీకు ఏ స్వీట్ ఇష్టము అని మీరు అడిగారు అనుకోండి, నా రిప్లై విల్ బీ డోంట్ పుట్ ఎనీ స్వీట్. ఈ ఏజ్లో స్వీట్ తినడం మంచిది కాదు. నాకు మొన్న ఎవరో కృష్ణా స్వీట్స్, మంచి క్వాలిటీ స్వీట్స్ 2 ముక్కలు తీసుకొచ్చి ఇచ్చారు. బాగానే ఉన్నాయి. నేను చిన్న ముక్క నోట్లో వేసుకున్నాను, బాగానే ఉంది. సరే పోలే ఓ ముక్క నోట్లో వేసుకుందాం ఎప్పుడైనా అన్నట్టుగా టేబుల్ మీద పెట్టా. 1 వీక్ టేబుల్ మీద ఉంది. తర్వాత వేస్ట్ బాస్కెట్లో పడేసా. ఇంకా 1 వీక్ ఉన్న తర్వాత దాన్ని ఏం తింటారండి? ఐ డిడ్ నాట్ ఈట్ ఇట్. ఎందుకో తెలుసిన, స్వీట్ ఈజ్ నాట్ సంథింగ్ యూ హ్యావ్ టు ఈట్ ఇన్ దిస్ ఏజ్. ఇది ఇప్పుడు ఏమైందో తెలుసిన, భిక్ష టైంకి భిక్ష నడుచుకుంటూ నా దగ్గరికి వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. నడుచుకుంటూ వస్తుంది. దౌడ్తా హై కభీ కభీ. రియల్లీ అది మిస్ అయ్యే పనే లేదు అసలు. సరిపడింది అక్కడికి. వెన్ యూ డోంట్ డిజైర్, వాట్ యూ నీడ్ రన్స్ అండ్ కమ్స్ టు యూ. ఇంకొకటి కూడా చెప్పేయమంటారా పనిలో పని? మీరు పర్సనల్గా అనుకోద్దు. నేను ఇటక మీద ఇటక పెట్టి ఆశ్రమం కట్టను అని మొదలుపెట్టా. సికింద్రాబాదు స్టేషన్లో దిగా. ఎక్కడ ఉంటానో నాకు తెలీదు. మళ్ళీ ఎక్కడో అక్కడ భోజనం చేసి మళ్ళీ ఆ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కితే కోయంబత్తూరు పోవచ్చు. అక్కడ ఆశ్రమం ఉంది, దాంట్లో పడి ఉండొచ్చు. సికింద్రాబాద్లో ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. స్టేషన్లో దిగాను. నేను నా సంజీ బుధాన్ని వేసుకుని దిగాను. నేను ఫలానా ట్రైన్కి వస్తున్నాను ఇలాంటివి ఆ రోజుల్లో ఉండేవి కాదండి. ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉండేది కాదు. మొత్తం కార్డు రాయాలి, ఫలానా ఆ కార్డు వీళ్ళకి వస్తే వీళ్ళు చూసుకుని ఆ ట్రైన్కి రావాలి. ట్రైన్ స్టేషన్కి రావడమే తప్ప ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో ఏమీ తెలియదు. సెల్ ఫోన్స్ లేదు, టెలిఫోన్స్ లేని రోజులండి. స్టేషన్లో దిగాను. తెలంగాణ అప్పుడు అది ఏపీ ఎక్స్ప్రెస్, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్. దిగి మామూలుగా సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం, రిజర్వ్డ్ కంపార్ట్మెంటే. ఆశ్రమం వాళ్ళ రిజర్వేషన్ చేశారు. దిగాని ఇటు చూస్తున్నాను. స్వామీజీ అంటూ ఎవడో కనపడ్డాడు. ఏవో మాట వినపడింది. అటుకేసి చూశాను. 5-6 ఉన్నారు. ఒకళ్ళు కాదు, 5-6. అందరూ దండాలు అవి పెట్టారు. ఒక ఆయన అన్నారు, మీరు నాతోటి వస్తున్నారు అన్నారు. సరే పదన్నారు. వెళ్ళాను. అక్కడ అవుట్ హౌస్ ఒకటి ఉంది. మీరు అవుట్ హౌస్ను వాళ్ళు క్లీన్ చేయించారు. అంతకు ముందు రోజే క్లీన్ చేయించారు. మీరు దీంట్లో ఉండండి అన్నారు. సరే అన్నారు. అది అవుట్ హౌస్. వర్షం వస్తే సగం తడిసిపోతుంది.
ఆ అవుట్ హౌస్లో నేను 10 ఏళ్ళు ఉన్నాను. ఇంకో చిన్న రూమ్లోకి మారే పరిస్థితి వచ్చింది, మారాను. ఆ చిన్న రూమ్లో అవుట్ హౌస్లో 5 ఏళ్ళు ఉన్నాను. ఆ చిన్న రూమ్లో 7-8 ఏళ్ళు ఉన్నాను. నేను మారాలని అనుకోలేదు. ఆ బిల్డింగ్ను కొట్టేసే పరిస్థితి వచ్చింది. నేను యుఎస్లో ఉండగా బిల్డింగ్ను కొట్టేసే పరిస్థితి. అప్పుడు ఏం చేయాలంటే, నా దగ్గర చదువుకునే విద్యార్థులు వచ్చి ఈ బిల్డింగ్ ఇక్కడ ఖాళీగా ఉంది, దీంట్లో ఉండండి అన్నారు. సరే అన్నాను నేను. సరే అని ఎందుకన్నాను, ఆ బిల్డింగ్ కొట్టేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు మీరు చెప్పండి, నేను కట్టను అన్నప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చిందా బిల్డింగు? నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇది ఎందుకు చెప్పానో తెలుసిన, నా గురించి చెప్పలేదు, మరి దేని గురించి చెప్పినట్టు ఒక లా గురించి చెప్పాను. వాట్ ఈజ్ ది లా? వెన్ యూ డోంట్ డిజైర్ వాట్ యూ డూ నాట్ నీడ్, వాట్ యూ నీడ్ విల్ కమ్ టు యూ అన్ఆస్క్డ్. దట్ ఈస్ ది లా. ఆ లా ఇట్ నెవర్ వైలేట్స్. ఇట్ ఈజ్ యాజ్ ప్రిసైజ్ యాజ్ ఎ ఫిజికల్ లా. మీరు కోరికను పక్కన పెట్టుకోండి. మీకు ఆవశ్యకమైన వస్తువులు రోటీ కపడా మకాన్, అదే కదా ఆవశ్యకం అంటే. ఈ రోటీ కపడా మకాన్ అనే మాట బుద్ధుడు అన్నట్ట. హీ సెడ్ రోటీ కపడా మకాన్. ఎందుకంటే ఆయన తపస్సు చేసి తిండి లేకుండా నీరసించిపోయాడు. రోటీ అనుకున్నాడు, రోటీ వచ్చింది. కపడా అనుకున్నాడు, ఒకటే కపడా ఉండే, ఆయన కపడా వచ్చింది. మకాన్ వచ్చింది. అవి వచ్చాయి. రోటీ కపడా మకాన్ అనే ఒక ఎక్స్ప్రెషన్ అని ప్రపంచానికి ఇచ్చినవాడు బుద్ధుడు. బుద్ధుడి గురించి చెప్తారండి. హీ మేడ్ ఏషియా అన్రికగ్నైజబుల్. హిజ్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ఏషియన్ societies means 2/3 of humanity. His influence is something amazing, unique అని చెప్తా. ఆయన he did not offer a religious worship. ఎందుకంటే రిలీజియస్ వర్షిప్లు ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు మీరు అందరూ ఏవో జపాలు చేసుకుంటున్నారు, నేనేదో కొత్త మంత్రం తీసుకొచ్చి మీకు ఇవ్వడం ఎందుకది అవసరం కాదు. మీరు చేసుకుంటున్న మంత్రాలు చాలవు. నేనేదో కొత్త మంత్రం తీసుకొచ్చి ఇవ్వమంటారా? ఇప్పుడు మీ అందరి దగ్గర గాయత్రి ఉంది, గణపతి ఉంది, లక్ష్మీ మంత్రం ఉంది, రామ మంత్రం ఉంది, కృష్ణ మంత్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను లక్ష్మీ భైరవ మంత్రమో ఏదో ఒక సమాసం ఒకటి చేసి ఒక మంత్రం తీసుకొచ్చి ఇవ్వమంటారా మీకు? యూ డోంట్ నీడ్ ఇట్. సేమ్ థింగ్ బుద్ధుడు ఏమన్నాడంటే, దే హ్యావ్ ఇనఫ్ వర్షిప్స్, రిలీజియస్ వర్షిప్స్. I will teach something which is earthly, which is natural, in which there is no superstition, in which there is no supernatural అని చెప్పాడు. దట్ ఈజ్ హిజ్ లా. ఆయన జీవించుండగా సూపర్ న్యాచురల్ హీ డిడ్ నాట్ అటర్ వన్ వర్డ్. న్యాచురల్లే మాట్లాడాడు. And he said, there is God in nature, there is God in human beings, there is God in all living beings. Ante, the truth is in the nature, the truth is in the living beings, the truth is in the human beings. There is no other God. This is the God. శ్రీకృష్ణుడు అదే గాడ్ని చెప్పాడు, ఉపనిషత్తులు అదే గాడ్ని చెప్పాయి. కాబట్టి సో మారధామ. కాబట్టి మీకు ఆ సత్యాన్వేషణ చేసే సందర్భంలో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలంటే కూడా యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ది నెట్ ఆఫ్ డిజైర్స్. చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా డిజైర్స్ గురించి ఇంకోటి కూడా చెప్తా. శివుడు, జీవుడు, డిజైర్స్. ఐ విల్ డిస్కస్ ఇట్ ఫర్దర్. శ్లోకం అనేసిద్దాము. వారిచారీ స్థలే క్షిప్తః జలౌకస ఇవోద్ధృతః సర్వథా వేపతే చిత్తం ప్రహాతుం మారధామ తత్ దుర్నిగ్రహస్య లఘునః యథా కామనిపాతినః చిత్తస్య దమనం సాధు చిత్తం దాంతం సుఖావహం. సో దమము అనేదాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఆ చిత్తాన్ని మనం హౌ టు హ్యాండిల్ ఇట్,
ఆ మారధామ ప్రహాతుం అన్నారే, హౌ టు గో అబౌట్ ఇట్ దాన్ని ఇంకో మాటలో చెప్తారు. మొత్తానికి ఇట్ విల్ బీ విత్ ఇన్ దట్ ఓన్లీ. యూ విల్ నాట్ గెట్ ఇన్ టు సంథింగ్ సుపీరియర్. వాట్ ఎవర్ డిస్కస్డ్ సేమ్ థింగ్. ఆ ప్రమాదములాగా, ప్రమాదం గురించి డిస్కషన్ లాగే చిత్తం గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. సమ్ ఆఫ్ ఇట్ విల్ బీ రిపిటేటివ్, సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ వెరీ నార్మల్లీ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ అలాగే ఉంటుంది. బుద్ధుని బోధ అంటేనే వెరీ ఎర్త్లీ బోధ ఉంటుంది. విల్ కంటిన్యూ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.